వాక్యాధారమైన విశ్వాస ప్రమాణమైన మాటలు విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నవి. మన దినము ప్రారంభించేప్పుడు విశ్వాస ప్రమాణమైన వాగ్దానములతో దినమును ప్రారంభించినప్పుడు తాకిడిని అతి సులువుగా మనం జయించగలము. ఈ రోజు మిమ్మల్ని బలపరచడానికి తీసుకున్నటువంటి అధ్యాయము కీర్తనలు 91వ అధ్యాయము. ప్రపంచపు శబ్దం పరలోకపు ప్రత్యక్షతలను వెనక ఉంది. ఉదయాన్నే లేవగానే నీ కాలు ఈ భూమిని తాకక ముందే నీ ఒక మంచి నిర్ణయానికి రావాలి. భయంతోనూ ఆందోళనతోనూ కలకలంతోనూ ఈ రోజంతా నేను నడవాలా, లేదా దేవుని యొక్క వాగ్దానమును ఎత్తి పట్టుకుని విశ్వాస ప్రమాణమైనటువంటి ప్రయాణం నేను కొనసాగించాలా? 91వ దావీదు కీర్తన కేవలం అధ్యాయం మాత్రమే కాదు, అవి పరలోకపు ఆయుధాలు, ఆత్మీయ ప్రత్యక్షతలు, పరలోకపు వ్యూహాలు. ఇవే మనకు క్రీస్తులో ధైర్యం, స్పష్టత, నమ్మకము కలిగిన రోజు కొరకు మన యుద్ధ గదిని సిద్ధపరచుచు ఉన్నది. శత్రువు నిన్ను నాశనం చేయలేడని తెలుసు. అందుకనే నీవు ఉదయాన్నే నీ తండ్రితో, పరమ తండ్రితో మాట్లాడక మునిపే నీ హృదయాన్ని దేని మీదనైనా త్రిప్పడానికి శత్రువు పలు విధాల ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ నీవు దేవునితోటి నీ రోజును ప్రారంభించినప్పుడు చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా మారిపోతూ ఉన్నది. 91వ కీర్తన చదివిన ప్రతిసారి కూడా దేవుని యొక్క రక్షణను మీరు ప్రకటిస్తూ ఉన్నారు. ఈ కీర్తన ఏదో నిద్రపోయే ముందు చదివే అధ్యాయం కాదు, యుద్ధ సమయానికి వెళ్లే ముందు సిద్ధపరచుకునే అధ్యాయంగా కనబడుతూ ఉన్నది. ఉదయాన్నే సాతాను ఉచ్చులు వేసే ముందు నీ చుట్టూ ఆత్మీయమైన ప్రాంగణాన్ని మీరు తయారు చేసుకోవాలి. వాక్యం మీలో అగ్నిలాగా లేవనివ్వండి. పరిశుద్ధ గ్రంథంలోని సత్యం మీ మొదటి భాషగా, మీ మొదటి దృష్టిగా, మీ గమనానికి ఒక నాందిగా మీరు ఎంచుకోవాలి. అదే మీ మొదటి ప్రతిస్పందనగా మారాలి. ఈ సూర్యుడు ఉదయించే ముందే, ఫోన్లు నోటిఫికేషన్లు ముంచెత్తక ముందే, మరొకరిని పలకరించే ముందే, లోకపు శబ్దం నీ మనసులో 100 దిశల్లో లాగక ముందే గుర్తుపెట్టుకోండి, మీకోసం ఒక రహస్య స్థలం ఎదురు చూస్తూ ఉన్నది. అక్కడ భయం తన పట్టును కోల్పోతూ ఉంది, విశ్వాసము ముందడుగు వేస్తూ ఉన్నది. మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. కీర్తనలు 91:1 చెప్పిన రీతిగా ఇది మన యొక్క పరిస్థితిని, మనం ఎక్కడ దాగుకుంటున్నాము, ఎక్కడ మనకు ఆశ్రయం కలుగుతున్నదని చెప్పే వచనంగా కనబడుతూ ఉన్నది. దేవుని సన్నిధి అనుకోకుండా జరగదు. చాలా జాగ్రత్తగా, భక్తితో, శ్రద్ధతో అడుగు పెట్టే ముందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో ఆ గదిలోనికి, ఆ రహస్య గదిలోనికి అడుగు పెట్టాలి. అప్పుడు ఈ 91వ కీర్తన కేవలం మాటలు మాత్రమే కాదు, నీకు ఒక ఆయుధంగా తయారవుతూ ఉన్నది. జీవితము ఏమైనా జరగడానికి ఎలా వేచి ఉండదో శత్రువు కూడా అలాగే వేచి ఉండడు. కానీ మనం నమ్మాల్సింది, మనలను తన స్వారూప్యంలో తయారు చేసుకున్న మన పరలోకపు తండ్రి కూడా మన కొరకు యుద్ధం చేయడానికి ఆయన కూడా వేచి ఉండడు. ఆయన కదలి వచ్చే దేవుడై ఉన్నాడు. తన పరలోక సైన్యాన్ని మన కొరకు పంపించే దేవుడై ఉన్నాడు. దేవునితో అంటి పెట్టుకుని నడిచే నీ ఆత్మీయ నడక దేవుని కూడా ఆలస్యం చెయ్యనివ్వదు. జీవితం ఏమైనా జరగడానికి ఎలా వేచి ఉండదో అపవాది కూడా తన పనిని చేయడానికి వేచి ఉండడు. కానీ మనం నమ్మాల్సింది, మన ఆత్మీయ జీవితము పరమ తండ్రితో అంటి పెట్టుకొని ఆయనతో నడుస్తూ ఉన్నప్పుడు ఆయన కూడా మన కొరకు యుద్ధం చేయడానికి వేచి ఉండడు. నీవు ఉదయాన్నే కాఫీ తాకక ముందే, నీ పనిని ప్రారంభించక ముందే, నీ మీద వచ్చే ప్రతి అడ్డుగా వచ్చుచున్న వైరులన్నిటినీ కూడా గెలవడానికి, నీ మీద పన్నాగం పన్నుతున్న అపవాది ఉచ్చులను తెలుసుకుని నీ కొరకు పోరాడడానికి పరలోక రాజ్యాన్ని ఆయన సిద్ధం చేస్తాడు. కీర్తన 91 చెబుతుంది, ఈ లోకంలో రక్షణ లేకుండా దేవుడు మనల్ని నిలబెట్టలేదు. మన చుట్టూ దేవుడు తన యొక్క సైన్యాన్ని రక్షణ కవచంగా ఆయన ఉంచి ఉన్నాడు. మీరు బలహీనులు కారు, వెలివేయబడిన వారు కానే కారు, పరలోక సైన్యముల చేత చుట్టబడి ఉన్నారు. కీర్తనలు 91 చెప్పిన రీతిగా నీ మార్గములలో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఈ రక్షణ మనం అనుకున్నట్లు, మనం ఊహించినట్లు సునాయాసంగా తీసుకునే రక్షణ అయితే కాదు. అది నీ కోసం జరుగుతున్న యుద్ధం, దేవదూతల పరిచర్య, పరలోక రక్షణగా ఉన్నది. కానీ దాన్ని పొందుకోవాలంటే విశ్వాసముతో, వాక్యముతో, దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగినప్పుడు మాత్రమే పొందుకోగలుగుతున్నారు. ఉదయాన్నే 91వ దావీదు కీర్తన చదువుతూ ఉన్నప్పుడు అది కేవలం ఒక అధ్యాయంగా మాత్రమే చదవట్లేదు. మీ చుట్టూ కూడా ఒక యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కోగలిగిన సరిహద్దును మీరు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. పరలోక సైన్యమే మీ అడుగులను చుట్టుముడుతూ ఉంది. మీకు విషయం తెలుసా, శత్రువు ఎప్పుడు కూడా మీ లక్ష్యాలకు, మీ ప్రణాళికలకు, మీ అభిప్రాయాలకు భయపడగాని మీలో పటిష్టపరచబడిన విశ్వాసానికి భయపడుతూ ఉంటాడు. నువ్వు ఆరాధన చేస్తే భయపడతాడు. వాక్యాన్ని విశ్వాసంతోటి పటిష్టంగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడినప్పుడు వాడు వణుకుతాడు. 91వ కీర్తన చదువుతున్నప్పుడు సమస్యలు రావు అని చెప్పట్లేదు, కానీ ఎంత బలంగా విశ్వాసముతో సమస్యలను అధిగమించవచ్చని నేర్పిస్తూ ఉన్నది.
నీ ప్రక్కన 1000 మంది పడినా, కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు రానే రాదు. నీ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి అతి కష్టమైన మార్గమును చూసినప్పుడు ఆ మార్గంలో దేవుడు ఆల్రెడీ నడిచి నీ కొరకు ఒక మార్గమును సిద్ధపరచడన్న నిర్దేశన నీకు కలుగుతూ ఉన్నది. ఈ లోకంలో ఎంతో ఒత్తిడి, ఎంతో ఆందోళన, భయము, ఎన్నో సమస్యల మధ్యలో కప్పబడిన మన జీవితానికి ఈ కీర్తన ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉన్నది. నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద ఈ కీర్తన పలికినప్పుడు నీ పిల్లలు రక్షణలో, భద్రతలో ఉంటూ ఉన్నారు. రక్షణ భద్రత లేకుండా నీ పిల్లలు బయటికి వెళ్ళట్లేదు. దేవుడు తానే తన దూతలకు ఆజ్ఞాపించి రక్షణలో నిలుపుతూ ఉన్నాడు. నీ పరిస్థితి అర్థం కాని స్థితిలో కానే కాదు, అది దైవికమైన ప్రణాళికలు దేవుని చేతిలో బలముగా కాపాడబడుతూ ఉన్నది. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఇది ఒక ఆశాజనకమైన కీర్తన మాత్రమే కాదు, దేవుని రక్తముతో ముద్రించబడిన వారి కొరకై ఏర్పాటు చేయబడిన రక్షణ అధ్యాయంగా కనబడుతూ ఉన్నది. ఇది ఆయన మనకిచ్చుచున్న వాగ్దానము, నిశ్చయిత, విశ్వాస స్వరముతో మాత్రమే యాక్సెస్ చేసుకునే ఒక నిత్యమైన కవచముగా ఉన్నది. నీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు, భయము, ఆందోళన మీ నేలను తాకముందే, మీ పాదాలను తాకముందే, మీ మనసును తాకిళ్ళ గుండా తీసుకువెళ్ళక ముందే ఈ కీర్తనను చదవడం ప్రారంభించండి. విశ్వాస ప్రమాణమైన మాటలు క్రీస్తునందు నిర్దేశించబడిన మీ విశ్వాసపు అడుగులు, భయము మీ అడుగులను ఈ నేలను తాకముందే, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు మిమ్మల్ని కృంగతీయక ముందే విశ్వాస ప్రమాణమైనటువంటి వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుని విశ్వాసముతో ఈ కీర్తనను చదవడం ప్రారంభించండి. రాత్రంతా నిద్ర పట్టక ఉదయాన్నే నేను ఈ భయాన్ని, ఆందోళనను, నా కళ్ళ ముందు కనబడుతున్న ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాని పరిస్థితులలో ఎలుగెత్తి ఈ కీర్తనలు విశ్వాసంతో చాటి చెప్పండి, ప్రకటించండి. అపవాది వణుకుతాడు. సందేహం మీ చెవులను తాకి, మీ చెవులో మీకు భద్రత లేదు, రక్షణ లేదు, ఈ లోకంలో జీవించలేరు, ఏది కూడా జయించలేదని గుసగుసలాడినప్పుడు ఈ కీర్తనను ఎలుగెత్తి ప్రకటించండి. ఎందుకంటే మన నోరు దేనిని వచిస్తే దాన్ని మనం పొందుకుంటూ ఉన్నాము. నీ నోటిలో జీవము, మరణము దాగి ఉన్నదని వాక్యం సెలవిచ్చుచు ఉన్నది. దేవుని రెండంచులు కలిగిన ఖడ్గమును ఎత్తి పట్టుకుని మీకు అడ్డుగా వచ్చుచున్న వైరిని గెలవడానికి, ఎదురుగా వచ్చుచున్న సమస్యలను గెలవడానికి మీరు దాన్ని ఎదుర్కొంటూ వెళ్ళవచ్చు. భయంతో ఉంటారా? లేదా ప్రతిరోజు దేవుని యొక్క విశ్వాస ప్రమాణమైన మాటలను పలుకుతూ నిర్దేశించబడిన ఆత్మీయ జీవితంలో క్రీస్తును అంటి పెట్టుకుని ధైర్యంతో జీవిస్తారా? అది మీ చాయిస్. మీకు సత్యం చెప్పాలి, ఈ కీర్తన మీ స్థితితో మొదలవుతున్నది. మహోన్నతుని చాటున నివసించేవాడే, సర్వశక్తిని నీడన విశ్రమించేవాడు. ఇక్కడ ఒక్కసారి వచ్చి వెళ్ళిపోయి దర్శించి సందర్శించే పరిస్థితి కాదు ఇది. నివసించడం వేరు, సందర్శించడం వేరు. మనము సందర్శకులము కాదు, మహోన్నతిని చాటున ఎల్ల వేళలా నివసించేటటువంటి ఆయన బిడ్డలము. ఏదో ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చూసి, ఒక వాక్యం చూసి, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఆ వాక్యాలను చూసి దాంట్లో తృప్తి పడుతూ మన జీవితాన్ని దేవునికి అప్పగించుకోకుండా, మనము దేవుని అంటి పెట్టుకుని జీవించకుండా ఉంటే ఈ విశ్వాసము మనలోనికి రానే రాదు. ఆయన నీడన విశ్రమించువాడు, ఆయన నీడన నివసించువాడు అంటే ఆయననే మన యొక్క నివాసముగా, ఆయన మనలో నివసించినట్లుగా, మనము ఆయన నీడను నివసించినట్లుగా మన జీవితమును ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ఒక వాడుకగా పంపించుకుంటున్న వాక్యాన్ని చదివినట్లు, రోజు రాత్రి పడుకునే ముందు మనకు కావలసినట్లు తీసుకొని చదివే వాక్యం లాగానో, ఉదయాన్నే లేచి మనకు కావలసినట్లు చదువుకునే వాక్యం లాగానో చేసుకుంటే కాదు, ప్రతిరోజు దేవుని చాటున, మహోన్నతుని చాటున మనము నివసించగలగాలి. నివాసం అనేది దర్శించేది కాదని చెప్పాము. నివాసం అనేది అక్కడ మనము పటిష్టపరచుకున్న స్థలం. అది ఆయనలో నివసించుచు ఆయన విశ్వాస ప్రమాణమైన మాటలను ఆత్మీయ స్థితిలో మనము కట్టుకుంటూ ఉన్నప్పుడు ఈ అధికారం మన చేతిలోనికి, మన నోటికి వస్తూ ఉన్నది. నివాసం అంటే మనకు తెలుసు, అక్కడే ఉండడం, బయటికి వెళ్ళడం కాదు. ఇది నా స్థలం, నేను ఆయన వాక్యంలో ఉంటాను, ఆయన సత్యాన్ని ఆస్వాదిస్తాను, ఆయన సన్నిధిలో నడుస్తాను. అందువలన నేను రక్షణ కోసం ఆశించడం కాదు, రక్షణలోనే నివాసం చేస్తూ ఉన్నాను. చాలా మంది విశ్వాసులు వాక్యాన్ని పఠిస్తారు కానీ వాక్యంలో జీవించరు. 91వ కీర్తన ఒక తాయెత్తు కాదు, అది ఒక ఆజ్ఞ, అది ఒక కర్మకాండ కాదు, అది ఒక ప్రకటనగా ఉన్నది. అది మాంత్రిక పదాలు అంతకంటే కాదు, అది నిబంధన సత్యంగా ఉన్నది. మీరు మీ జీవితం, మీ ఆలోచనలు, మీ నడవడికలు, మీ తలంపులు ఈ వాక్యముతో సరిపోల్చి విశ్వాసంలో జీవిస్తూ ఉన్నప్పుడు మీరు ఈ అధికారాన్ని పొందుకుంటూ ఉన్నారు. ప్రతిదీ కూడా మారిపోతూ ఉన్నది. భయము మెల్లమెల్లగా తన పట్టును కోల్పోతూ ఉన్నది. దేవుని యొక్క
ధైర్యము తన బిడ్డలను దేవుని రాజ్యములోనికి మనలను అనుభవించినట్లుగా తీసుకుని వెళుతూ ఉన్నది. ఆందోళన దాని ఛాయలు కూడా ఎండిపోతూ ఉన్నది. భయాలు, యుద్ధాలు రావచ్చు, కానీ అవి నీ మీద ఎప్పటికీ కూడా జయించలేవు. ఎందుకంటే మీరు సర్వశక్తుని దేవుని నీడలో విశ్రమిస్తూ నివసిస్తున్నారు కాబట్టి, అక్కడ కాపుదల ఉంది కాబట్టి, అక్కడ ఆయనే మిమ్మల్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆ నీడ చిన్నది కాదు. అది మీ ఇంటిని, మీ పిల్లలను, మీకు సంబంధించిన ప్రతి పరిస్థితిని కూడా ఒక భద్రతా వలయంలా కప్పివేస్తూ ఉన్నది. మీరు లోపలికి వచ్చినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని కప్పి ఉంచుతూ ఉన్నది. మీరు రాత్రి కలిగే భయముకైనా, పగటి వేళ వచ్చే బాణములకైనా ఎట్టి పరిస్థితిలో భయపడరు. ఎందుకంటే దేవుని నివాసము మిమ్మల్ని భద్రతా వలయంలో భద్రపరచుచూ ఉన్నది. ఆత్మీయమైన యుద్ధము మనుషులకు జరుగుతున్నది. ఇది ఒక మతపరమైన యుద్ధం కానే కాదని గుర్తుపెట్టుకోవాలి. ఇది దేవుడు మనిషిగా తన స్వారూప్యములు, స్వతంత్రములు బ్రతకడానికి ఆయన ఇస్తున్నటువంటి ఒక నిశ్చయతగా తీసుకోవాలి. ఈ రోజు నేను నీ నివాస స్థలంలో నివసిస్తున్నాను ప్రభువా అని అడిగిన ప్రతిసారి కూడా పరలోకంలో ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు నీ కొరకు పరలోకంలో తన దూతలకు ఆజ్ఞాపించుచున్నాడు నిన్ను కాపాడడానికి. ఇది ఒక ఆత్మీయ యుద్ధంగా ఉందని తెలుసుకోవడం కొరకు మీరు ఒక ఆత్మీయమైన ప్రపంచంలో కదలడం నేర్చుకోవాలి. మీరు ఉదయాన్నే లేచి నేను ఈ రోజున మహోన్నతిని చాటున నివసిస్తున్నాను అని చెప్పిన ప్రతిసారి పరలోకంలో ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు తానే తన దూతలకు నీకు పరిచర్య చేయడానికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మీరు ఉదయాన్నే లేచి ఈ రోజు నేను దేవుని చాటున నివసిస్తున్నాను, ఆయన యందు నేను నిలబడి ఉన్నానని మీ నోటితో విశ్వాసంతో చెబుతూ ఉన్న ప్రతిసారి, ప్రకటించిన ప్రతిసారి పరలోకంలో ఏదో జరుగుతుంది. దూతలకు కర్తవ్యము అప్పగించబడుతూ ఉన్నది. మీ మనసు, మీ హృదయము, మీ శరీరము, మీ తలంపులు, మీ యొక్క ప్రణాళికలు సమస్తము చుట్టూ కూడా దేవుని యొక్క గొప్ప భద్రత ఏర్పాటు చేయబడుతూ ఉన్నది. నాకు ఇంకా నీ భద్రత ఇవ్వు, నీ రక్షణ ఇవ్వని ప్రార్థించడం కాదు, ఇప్పటికే దేవుడు మీకు ఇచ్చిన రక్షణను, భద్రతను పొందుకోవడం నేర్చుకోవాలి. ఇది నేను దాటగలనా అని మనం ఆలోచించడం కాదు, దాన్ని ఆల్రెడీ దేవుడు దాటించడానికి కావలసిన మార్గమును మనకు ఏర్పాటు చేశాడని అర్థం చేసుకోగలిగిన ఆత్మీయమైన హృదయమును కలిగి ఉండాలి. శత్రువు వినేలా గట్టిగా చెప్పండి, చీకటి వినేలాగా గట్టిగా చెప్పండి, నా దేవుడు నా కొరకు తన దూతలను పంపించి ఉన్నాడని. ఉదయాన్నే మీలోని ఆత్మ మేల్కొల్పేలా చెప్పండి. 91వ కీర్తనలో ఒక యోధుల్లాగా ప్రకటించండి. అరచి చెప్పండి, గట్టిగా చెప్పండి, ఏడుసు చెప్పండి, ఎలాగన్నా చెప్పండి, కానీ చెప్పకుండా మాత్రం మీ దినాన్ని మీరు ప్రారంభించకండి. ఎందుకంటే అలా చేసినప్పుడు భయము భయపడుతున్నది. భయానికి చోటు లేదు అక్కడ. సందేహానికి వేరే స్వరం ఉండదు. అనుమానము, భయము, సందేహము ఏది కూడా మీ రోజును కంట్రోల్ చేయలేదు. మీరే దేవుని అధికారంలో ఆ దినాన్ని నియంత్రించడం ప్రారంభిస్తారు. మీరు నిరాయుధులు కారు, మీరు బయటపడిపోలేదు, మీరు బలహీనులు కాదు, మీరు కృంగిన వారు కానే కాదు, జయించిన వారి లిస్ట్ లో దేవుడు నిలబెట్టి ఉన్నాడు. సర్వశక్తుని రెక్కల క్రింద కప్పబడి ఉన్నారు. ఆయన నీడలో మీకు భద్రత, పటిష్టత, స్థిరత్వాన్ని, ఇంకా దేవుని యొక్క ఉన్నతమైన శక్తిని మీరు అనుభవిస్తూ ఉన్నారు. రోజును ప్రారంభించే ముందు మీ టు డూ లిస్ట్ ని ఎలాగైతే మీరు తయారు చేసుకుని ఉంచుతారో, రోజును ప్రారంభించే ముందు నేను ఈ పని చేయకుండా మంచం దిగనని ఖచ్చితంగా దేవుని యొక్క వాగ్దానాలను ఎలుగెత్తి పట్టి చెప్పే విశ్వాస ప్రమాణమైన నిశ్చయితను కలిగి 91వ కీర్తన చదవండి. సాతాను భయముతో వణుకుతాడు. భయం భారిపోతూ ఉన్నది. భయానికే భయము కలిగించే దేవుని యొక్క గొప్ప స్వరము ఇక్కడ ఆయన తన బిడ్డల వైపు ఆయన చూపే ప్రేమ కనబరుస్తూ ఉన్నాడు. మన ఆత్మను నిలబెట్టే సత్యాలతో మన దినాన్ని ప్రారంభించడం ఎంతైనా మంచిది. దేవుని మాటలు శక్తివంతమైనవి. ఆయన వాగ్దానములు మనల్ని బలపరచుచూ ఉన్నవి. మీరు ఇంకను కళ్ళు తెరవక ముందే, ఇంకా మంచం మీద ఉండగానే, కాలు ఈ భూమిని తాకక ముందే గుర్తుపెట్టుకోండి, మీ కాపరి, మీ మహోన్నతుడు, మన దేవుడు, సర్వశక్తిమంతుడు మనలను ఆయన చాటున నివసించడానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ముందుకు పరిగెత్తడానికో వెనక నడవడానికో కానే కాదు, ఆయన ప్రక్కన నడవడానికి, ఆయనతోటి సహవాసము చేయడానికి, ఏదైతే ఆయన మనలను తయారు చేసుకున్నప్పుడు ఆయన బిడ్డలుగా ఎంచుకుని మనల్ని భద్రపరచాలని ఆశపడుతున్నాడు, అలాగే ఆయన బిడ్డల్లాగా జీవించమని ధైర్యముతో దినాన్ని ప్రారంభించే ముందు దేవుని వాగ్దానాలతో ప్రారంభించండి. ప్రభు యొక్క గొప్ప నీడను, ఆయన నివాసమును పొందుకుని నిశ్చయితతో కూడిన విశ్వాస ప్రమాణమైనటువంటి వాగ్దానములతో జీవించాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.